హలో గాయస్, హాయ్ గాయస్, హౌ ఆర్ యు ఆల్? అయితే మొత్తానికి నేను ఛానల్ స్టార్ట్ చేసిన. ఇది ఛానల్ పేరు స్టాక్ మార్కెట్ ఇన్ తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో కూడా పెట్టచ్చు. క్లియర్గా ఒక టైం తీసుకొని ఒక 20-30 మినిట్స్ మంచిగా టైం తీసుకొని చెప్తా. మీరు ఓపికగా విన్నారంటే స్టాక్ మార్కెట్లో లాస్ చాలా తక్కువ కవర్ చేసుకొని, అంటే లాస్ ఇంతవరకు అయిందనుకో, ఎగ్జాంపుల్కి అదంతా కవర్ అవుతుంది అని నేను చెప్పలేను, కానీ కొద్దిగా మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1000 రూపీస్ ఉన్నాయనుకో, 1000 రూపీస్కి మనం కనీసం ఎంతో కొంత దాన్ని 1100 వేయగలుగుతాం. 1100, 1200, 1300 ఈజీగా అవుతాయి పర్ డే, ప్రతిరోజు అంటున్నాను. చాలు మనకు ఒక 1000 రూపాయలు పెట్టినామంటే 300 చాలు. 300 కాకుండా 200 చాలు. ఆ రోజు 200 చాలు, అట్లా కదా. మళ్ళీ రేపు ఇంకో 200, ఎల్లుండి ఇంకో 200 చాలు. మనకు అంత చాలు. 1000 రూపాయల రిస్క్ తోటి చాలు కదా. మరి 10,000, 20,000, 30,000, 40,000, లక్షలు పెట్టుకొని రిస్క్ చేసుకొని కూడగొట్టుకునేందుకు ఈ 1000 రూపాయలనే రిస్క్. పోతే 1000 రూపాయలు వచ్చినాయంటే రోజు 200-300 ఈజీగా వస్తాయి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి నేనేం చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్కరికి స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు, ఇది ట్రేడింగ్ యాక్చువల్లీ నేను చూపించేది. నా ఉద్దేశం ఏంటంటే, మన ఇండియాలో చాలా తక్కువ స్టాక్ మార్కెట్ చేసేవాళ్ళు. మన ఇండియాలో చాలా తక్కువ. అదే ఫారెన్లో యూఎస్ఏలో చూస్తే 66% మెంబర్స్ కన్నా ఎక్కువనే ఎవరు. మన ఇండియాలో 6%. అందరు వాళ్ళు అక్కడ డెవలప్ అయ్యి మంచిగా ఉన్నారు. మన ఇండియాలో కనీసం 6% చేస్తారు. 6.7, 9%, మా అంటే 9% కూడా ఉండరు. కానీ అదే అందరు చేస్తే 50%, 40%. అదే ఇంకొక కొంత 6% చేస్తేనే మస్తు ఉంది. అదే అందరు చేస్తే ఎంత బాగుంటుంది. ఇది గోల్డ్ది ఇంకెంత డెవలప్ అవుతుంది మన ఇండియా. ఇది గోల్డ్ ప్రైస్ ఇట్లా అనిపిస్తుంది ఒకటి. యాక్చువల్గా నేను చెప్తా, స్టార్ట్ చేస్తాను అన్నీ క్లియర్గా, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఏంటంటే, ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పడానికి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, జస్ట్ మార్కెట్ అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మన మార్కెట్ చూడు, ఇది నిఫ్టీ అన్నమాట. ఇది మన నిఫ్టీ, మన ఇండియా. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఆఫ్ అయి ఉంటుంది. మన ఇండియా టైమింగ్స్ ఏంటంటే 9:30 నుంచి 3:30 వరకు. గైస్, మీరు ఓకే అంటే, మీకు ఓకే అనిపిస్తే నేను నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇది జస్ట్ నేను ఇంట్రడక్షన్కి, నేను ఒక ఛానల్ స్టార్ట్ చేసిన నా ఉద్దేశం ఏంటి, ఎందుకు స్టార్ట్ చేసిన అని చెప్పడానికే ఇది. మీకు నమ్మకం ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు వీడు వేస్ట్ రాబోయే అని అనుకుంటే, నమ్మకం ఒక్క వీడియోకే రాదులే, ఇంకో 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చిందంటేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేనేం ఫోర్స్ ఏం చేయను. జస్ట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ కూడా ఉంటుంది. వీడియో బాగాలేదు అని డిస్లైక్ చేయండి. ఒకవేళ నాకు చెప్పడానికి రాలేదు అంటే కొద్దిగా డెవలప్ కూడా చేసుకుంటా, అది కూడా కామెంట్లో పెట్టండి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఏం చేస్తున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదున్నా ఒక్క కామెంట్ చేయొచ్చు. నేను డైలీ కామెంట్ చేసి ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసినా కాబట్టి ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా. నేను చెప్పే స్కిల్స్ అనేవి కానీ ఏదైనా ఇంప్రూవ్ చేసుకోగలుగుతా. స్టాక్ మార్కెట్ తెలుగులో చాలా తక్కువ మంది చేస్తారు. అసలు తెలుగు వాళ్ళు ఇండియాలో చాలా తక్కువ మంది చేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే, మన ఇండియా కూడా డెవలప్ కావాలి, అందరూ డెవలప్ కావాలి, మనం కూడా డెవలప్ కావాలి అనేసి. మనం డెవలప్ అయితేనే ఇండియా డెవలప్ అయితేనే బాగుంటుంది అని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు జస్ట్ 1000 రూపాయలు రిస్క్ చాలా మంచి క్లియర్ వేయచ్చు. రిస్క్ 1000 రూపాయలు పెడితే చాలు. 1000 నా టార్గెట్ అది. 1000 రూపాయలతోటి ఎంతో 100-200 రోజుకు 200, 300 సంపాదిస్తే చాలు కదా మనకు. చాలా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరీ ఘోరంగా అందరూ ఉంటారని అంటలేను, సారీ. కాకపోతే అంతే సంపాదించాలన్నా కొద్దిగా ఎంతో కొంత నేర్చుకోవాలి కదా. దానికి నేను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది యాపిల్ కంపెనీ ఇప్పుడు వాళ్ళకు డే కాబట్టి మేబీ నడుస్తుంది. అందుకనే ఇది ఓపెన్ చేసినట్టు ఇప్పుడు నడుస్తున్నట్టుంది. వాళ్ళు కంపెనీ ఏంది $207 ఉంది. వాళ్ళది ఏంటంటే డాలర్స్లో చూపిస్తుంది. ఇది యాపిల్, ఇక పైన కనిపిస్తుంది మీకు. ఓకేనా. యాపిల్ కంపెనీ ఇది 1 minute క్యాండిల్ పెరుగుతుంది, రెడ్ కలర్ వస్తుంది. ఓకేనా. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేస్తాను, నేను నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో లెంతీగా ఎందుకు.
యూ క్యాన్ యాపిల్ ఏపీపీ ఈ యాపిల్. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క స్టాక్స్ ఇప్పుడు యాపిల్ అని క్లియర్ కనిపిస్తుంది, కానీ కింద మాత్రం సింబల్ మాత్రం ఏఏపిఎల్ అని ఉంటుంది. దాని సింబల్ వేరే ఉంటుంది కొద్దిగా. స్టాక్ మార్కెట్లో సింబల్ వేరే అనేది ఫస్ట్ చూడండి ఏఏపిఎల్ అంతే. దాని కింద మళ్ళీ యాపిల్ అని ఫుల్ ఇచ్చేయండి, సింబల్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి మన టాటా చూసుకున్నాము. టాటా చూసుకుంటే టాటా కంపెనీ అనుకున్నాం, లేకపోతే రిలయన్స్ అనుకున్నాం, ఏదో ఒకటి అపోలో అని అనుకున్నాం, లేకపోతే టాటానే అనుకున్నాం. ఏదో ఒకటి యాక్చువల్గా బిట్ కాయిన్ బీటీసీ అని ఓన్లీ బీటీసీ అని పెట్టాడు, గోల్డ్ది ఎక్సీ అని ఇచ్చాడు. అట్లా ఇవ్వడం అన్నమాట, ఫుల్ నేమ్స్ ఇవ్వడు. కొన్ని కంపెనీస్ కొన్ని వాళ్ళ సింబల్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎంఎం అనుకో, ఎగ్జాంపుల్కి ఎమ్ అని అనుకో, వాటికి మెర్రీ మార్ట్ కన్స్యూమర్స్ అని ఒకటి ఉంది. ఇట్లా ఎగ్జాంపుల్స్కి అట్లా ఉంటాయి అన్నమాట. మనకు ఏ స్టాక్స్ కావాలో అవి మంచి సెలెక్ట్ చేసుకొని మంచి స్టాక్స్. నేను ఫండమెంటల్స్ చెప్తా క్లియర్గా, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏది బాగుంటుందో అది మాత్రమే మీరు కామెంట్లో పెట్టండి. నాకు ఇది వద్దు సార్, ఇది బాగాలేదన్న, ఇది బాగాలేదు, ఇది బాగుంది, నాకు ఇది కావాలి, ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈవెన్ నాకు ఈ మైండ్లోకి ఎక్కేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. నాకైతే హోప్ ఉంది. మనకు ఏంది జస్ట్ 10-20% చాలు, ఆ నాలెడ్జ్ నేను ఇవ్వగలుగుతాను. అంతకన్నా ఎక్కువ నాలెడ్జే ఇస్తాను. కాకపోతే గ్రీడీ కావద్దు మనం. ఇప్పుడు 1000కి 1000-2000 వస్తాయని నేను చెప్పను. స్టాక్ మార్కెట్లో ఏంటంటే 1000కి 100-200 రావడం చాలా గొప్ప. అది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే 200-300 చేయగలుగుతారు, నాలెడ్జ్ ఉంటేనే. అందుకే నాలెడ్జ్ చేసుకోండి అని చెప్తున్నాను. నాలెడ్జ్ పెంచుకోండి. నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత మీరు ఈ 1000 రూపాయలు కూడా అప్పుడే పెట్టండి, ఫస్ట్ పెట్టకూడదు. దట్స్ ద వే ఆఫ్ నాలెడ్జ్. యూ కెన్ ఇంప్రూవ్ ద నాలెడ్జ్, దెన్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఓసారి తెలుగు ఛానల్ కాబట్టి తెలుగే మాట్లాడదాం. ఓకే గాయస్, టైం కూడా 7-8 minutes అవుతుంది. యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి, ప్లీజ్ డూ కామెంట్ అండ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ పెట్టినా కాబట్టి మీకు క్లియర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లుంటాయి చార్ట్స్ అన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నెక్స్ట్ వీడియో మీరు సపోర్ట్ చేసి దీనికి ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తాను. మీరు ఏమేమైనా కామెంట్స్ పెట్టిరేమో చూస్తాను. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో ఏమేమి పెట్టాలో అనేది, ఎట్లా స్టార్ట్ చేస్తాను అనేది అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే చాలామంది లాసెస్ అవుతున్నారని విన్నాను. స్టాక్ మార్కెట్లో చాలామంది 90% దగ్గర 100% మంది ఉంటే 100 మంది ఉంటే 100 మంది ఇలా దగ్గర 9-8 మందో పాస్ అవుతారట. అంటే 7-8 మంది మంచిగా చేస్తారట. ఇంకొక దగ్గర 97-98 మంది మొత్తం లాస్ అవుతారట. ఎంత పెడితే అంత లాస్. వాడు 20,000 పెడితే 20,000 లాస్, 6,000 పెడితే 6,000 లాస్, 30,000 పెడితే 30,000 లాస్ అంతే. వీడు పెట్టినోడేమో నాలెడ్జ్ ఉన్నోడు 7% నాలెడ్జ్ ఉరుగా 7-8 మంది. వాళ్ళేమో జస్ట్ 1,00,000 రూపాయలు పెట్టినా కానీ ఆ 1,00,000కి ఇంకో 20,000 వస్తున్నాయి రోజుకు, సాల్తీ అని ఒకటి రెండు అట్లా. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి వస్తున్నాయి. వాడు నాలెడ్జ్ ఉంది కాబట్టి కొద్దిగా స్టార్ట్ చేసింది కాబట్టి 20,00,000 పెట్టగలిగింది. వాడు నాలెడ్జ్ ఉంటే వాడు 1000 పెట్టినా 1000కి 200 యాడ్ అవుతాయి, అంటే 1200 వస్తాయి. సాల్తీ అని ఒకటారు. మనం అట్లా ఒప్పుకోం కదా, ఇట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ గ్రీడీనెస్ ఉండొద్దు, ఎమోషన్స్ ఉండొద్దు. ఇది మాత్రం నేను చెప్పగలుగుతా. ఎమోషన్స్ అస్సలు ఉండొద్దు స్టాక్ మార్కెట్లో. ఎమోషన్స్ ఉంటే ఇక స్టాక్ మార్కెట్ దూరంగా ఉండాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నాలెడ్జ్ చేయించుకున్నాకనే మెయిన్ ఓపిక. ఇప్పుడు క్యాండిల్స్ ఇట్లా వచ్చి పైకి పోయి మళ్ళీ కిందకి వస్తాయి, మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందకి వస్తాయి. ఇట్లా ఓపిక ఉండాలి. ఇప్పుడు పైకి పోతుంది అనుకో, పోతుంది అనుకొని ఇట్లా బై చేసి అది మళ్ళీ కిందికి పోతుంది అరే పోతుంది అని గుండె అయిపోతుంది. అట్లా ఎమోషన్స్, ఓపిక, ఇట్లా ఎమోషన్స్ ఉండకూడదు. మంచిగా నిమ్మలంగా ఉండాలి. మంచిగా మనం పెట్టింది ఖచ్చితంగా మనం స్టాక్స్ నాలెడ్జ్ తోటి పెడతాం కాబట్టి అది తెలుసు మనకు, ఖచ్చితంగా పైకే పోతుంది తెలుసు కాబట్టి పైకి పోతుంది పెడతాం కాబట్టి పైకే పోతుంది. ఎందుకంటే మనం నాలెడ్జ్ నేర్చుకున్నాకనే పెడుతున్నాం కదా. అలాంటప్పుడు మనకు ఎందుకు ఎమోషన్స్? పైకి పోతున్నప్పుడు పెడుతున్నాడు పైకే పోవాలి. అదంతే. మనకు నాలెడ్జ్ నేర్చుకున్నాం కాబట్టి నేర్చుకున్నాక చెప్తాను. అది క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్తాను. కోర్స్ అంటే మన దగ్గర ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వీడియోనే నేను 10 minutes చేస్తున్నాను.
మన దగ్గర ఏంటంటే వాళ్ళకు మొత్తం మైండ్లో అర్థం కావాలని కాబట్టి 20 మినిట్స్ కన్నా ఎక్కువనే ఉంటుంది నా వీడియో. మీరు లేదు అంత లెంతీగా వద్దు బ్రో అంటే అంత కొద్దిగా వద్దు, యాక్చువల్లీ కొద్దిగా కొంచెం చిన్నగా చేయండి అని అనుకున్నా సరే నేను ట్రై చేయగలుగుతా. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ లెంతీ ఉన్నా సరే మనకు బుర్రలో ఎక్కాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్రలో ఎక్కాలి. బుర్రలో ఎక్కినాకనే మనం ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు నాలెడ్జ్ పెంచుకోవాలంటే టైం పడుతుంది, ప్లస్ ప్రాక్టీస్ మెయిన్. ఇప్పుడు నేను చెప్పినా కదా ఇంతకుముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్, మళ్ళీ నేను గుండె నిమ్మలం చేసుకో, మంచి నిమ్మలంగా చేయాలి. స్టాక్ మార్కెట్ అంటే వేలు లక్షలు ఒకటే రోజులో సంపాదించలేము, అదొకటి. రెండోది ఏంటంటే అదే ఒకటి ఎమోషన్స్, రెండోది నిమ్మలంగా ఉండాలి, మూడోది మెయిన్ థింగ్, మూడోది చెప్పిన కదా గ్రీడినెస్ అనేది ఉండొద్దు. అంటే ఇంత కావాలి అంత కావాలని ఉండకూడదు. ఓకేనా, నేను స్టార్ట్ చేస్తాను వీడియో. అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ తెలుగు పీపుల్. అండ్ తెలుగు పీపుల్ అనే కాదు, ఒకవేళ సబ్స్క్రైబ్ అయినాక మంచి ఛానల్ అయినాక నేను వీ విల్ ట్రై. తెలుగు పీపులే చాలు, మనకు మస్తు మంది తెలుగు పీపుల్ యాక్చువల్లీ. వీ విల్ డూ నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతనే మనకు పెట్టడం. అంతకుమించి వేరే ఏం చేయొద్దు ప్లీజ్. నాలెడ్జ్ పెంచుకోండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాలెడ్జ్ లేకుండా మాత్రం స్టాక్ మార్కెట్లో రావద్దు. ఎనీథింగ్ సపోర్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చాలా ఉంటాయి, ఇండికేటర్స్ అన్నీ చాలా ఉంటాయి, చాలా 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 ఉంటాయి. అవి రాసుకొని మంచిగా డైరీ మెయింటైన్ చేసుకొని మంచిగా రాసుకొని మంచిగా మీరు నాలెడ్జ్ కొద్దిగా పెంచుకొని ఒక రోజు మెయిన్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినాక 3 థింగ్స్, ఒకటి ఓపిక, ఒకటి గ్రీడీనెస్ ఉండకూడదు, అంటే ఎమోషన్స్ ఉండకూడదు, మూడోది ప్రాక్టీస్. ఫస్ట్ ప్రాక్టీస్ అని పెట్టుకోరు, ప్రాక్టీస్ కాదు మెయిన్ ప్రాక్టీస్ కానీ మనం ఏదానికైనా ఇదానికే కాదు, దీనికైతే ఇంకెక్కువ ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ ఎనీథింగ్. ఇప్పుడు ఏమైనా నేర్చుకోవాలి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా కానీ ఎంత ప్రాక్టీస్ అయితే అంత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో బ్రూస్ లీని తీసుకోండి, అతను ప్రాక్టీస్ చేసి ఏ పంచ్ని ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఒక కిక్ని ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఇంత పర్ఫెక్ట్ అవుతాడు, ఇంత పర్ఫెక్ట్ అయ్యింది. ఒక్క పంచ్ని ఆయన ప్రాక్టీస్ చేసేసి వరల్డ్ వైడ్ ఇప్పుడు మొత్తం వరల్డ్ చెప్పుకోగలుగుతుంది ఆయన పేరుని. అట్లా ఒకటే స్ట్రాటజీని మన స్ట్రాటజీని మంచిగా ప్రాక్టీస్ చేసినాం అనుకో మంచిగా వెళ్తాం. మనం కూడా మనుషులమే, తను కూడా మనిషే కాబట్టి మనుషులు నాలెడ్జ్ పెంచుకోవాలి, ప్రాక్టీస్ ఆ నాలెడ్జ్ని ప్రాక్టీస్ చేయాలి, సానబెట్టని ఏది కదా, అది కత్తే కానీ మొండిగా ఉంటే ఏం లాభం, దాన్ని సానబెట్టాలి కదా. అది పేరుకు కత్తే, సానబెట్టని ఇంకేం చేయలేము దాన్ని, అది మూలకేస్తారు. సానబెట్టడం అంటే ప్రాక్టీస్, మెయిన్ ప్రాక్టీస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఆల్, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్